కాసేపట్లో కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక సమావేశం జరగనుంది. హైదరాబాద్ జలసౌధలో సమావేశం ఉండనుంది. కృష్ణా నీటి వాటాలపై కేఆర్ఎంబీ కీలక సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరు కానున్నారు. కృష్ణా జలాల నుంచి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీటిని తరలించుకు వెళ్తోందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వాయిదా కోర్టు ఏపీ ఈఎన్సీ లేఖ రాయడంతో గత శుక్రవారం జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ కోరుతోంది. కీలక అంశాలు చర్చించి కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ శోభ, కొద్దిసేపటి క్రితమే ఎర్రమంజిల్లోని జలసౌధలో కేఆర్ఎంబీ బోర్డు సమావేశం ప్రారంభమైంది. ఈ బోర్డు సమావేశానికి చైర్మన్గా ఉన్నటువంటి అతుల్ జైన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఇరు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ సంబంధించినటువంటి ఈఎన్సీలు అలాగే ఉన్నతాధికారులు, ఇరిగేషన్ సెక్రటరీలు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావుతో పాటు తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా ఈ యొక్క సమావేశంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి పంపకాల, కృష్ణా జలాలకు సంబంధించి నీటి పంపకాల విషయంలో కొంత తగువ నడుస్తూ ఉంది. అయితే శ్రీశైలం వాటితో పాటుగానే నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు అక్రమంగా నీటి వాటాల కంటే ఎక్కువగా, ఈ యొక్క కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని అక్రమంగా తరలిస్తుంది అన్న ఆరోపణల నేపథ్యంలో అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై అటు కేంద్రానికి, మరోవైపు కేఆర్ఎంబీ ఈ బోర్డుకు సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం అత్యవసరంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమావేశం గత శుక్రవారమే జరగాల్సి ఉండగా ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు మేము అత్యవసర సమావేశానికి ఇతర కారణాల వల్ల రాలేకపోతున్నాం అనేటటువంటి వాయిదా కోరుతూ లేఖ రాయడంతో ఈ సమావేశం గత శుక్రవారం వాయిదా పడింది. అయితే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 4 గంటల సమయంలో కూడా ఈ యొక్క సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా ఇప్పటికే దాదాపు ఏపీ, తెలంగాణలకు 66% అదే ఆంధ్రప్రదేశ్కు, వాటితో పాటుగానే 33% తెలంగాణకు నీటి కేటాయింపులు చేయగా ప్రస్తుతం అంతకు మించి నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతుంది అనేటటువంటి ఆ ఫిర్యాదును కూడా అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. వాటిని అక్రమంగా తరలించుకు వెళ్తున్నటువంటి నీటిని వెనువెంటనే కూడా అడ్డుకోవాలి అనేటటువంటి ఇది కూడా ప్రధానంగా కేఆర్ఎంబీ బోర్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే తెలంగాణ ఇరిగేషన్ ఉన్నతాధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా తక్షణమే ఆ అక్రమంగా తరలించి వెళ్తున్నటువంటి నీటి వాటాను కూడా అడ్డుకొని మరో ఒక చుక్క నీటిని కూడా తరలించి వెళ్లకుండా ఉండేటటువంటి బాధ్యత కేఆర్ఎంబీ బోర్డు తీసుకోవాలి. దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా ఆ కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో కృష్ణా నది పరివాహక ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా తెలంగాణలో కృష్ణా నది పారుతుంది కాబట్టి ఆ నీటి వాటా కేటాయింపులు ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలి అనేటటువంటి డిమాండ్ను కూడా తెరపైకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా ఈ యొక్క అంశాలన్నిటిని కూడా మరోసారి కేఆర్ఎంబీ బోర్డు దృష్టికి ఇరు రాష్ట్రాల ఈఎన్సీ అధికారులు, వారితో పాటుగానే ఇరిగేషన్ అధికారులు కూడా తమ వాదనలు వినిపించనున్నారు. అయితే ప్రధానంగా ఈ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం అటు ఏపీ పర్ డేకి 10,000 క్యూసెక్ల నీటిని, అంటే ఒక టీఎంసీ నీటిని అటు శ్రీశైలం నుంచి కావచ్చు, వాటితో పాటుగానే నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి తరలించి వెళ్తుందనేటటువంటి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇవాళ అతుల్ జైన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల అధ్యక్షులు ఈ యొక్క సమావేశంలో కీలకంగా చర్చిస్తారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత అటు కేఆర్ఎంబీ బోర్డు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.